అమ్మ ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చెప్తానమ్మా. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి వారికి ఈ వారం మానసిక ఘర్షణలు, చికాకులు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు కొత్త నిర్ణయాలు ఇవి తీసుకోవద్దు, ప్రయాణాలు కూడా చేయవద్దు. వృషభం, ఇంటిలో కొద్ది ఘర్షణలు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. దూర ప్రాంతాల్ని దర్శించేటువంటి అవకాశం ఉంది. ఆది సోమవారాలు ప్రయాణాలు, కొత్త నిర్ణయాలు మానుకోవాలి. తర్వాత ఔషధ సేవనం, హాస్పిటల్లో జాయిన్ అవ్వటం కూడా చేయకుండా ఉంటే మంచిది. చంద్రాష్టమంలో ఇలాంటివి చేయటం వల్ల మానసికంగా చాలా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆపరేషన్ చేయించుకుంటే రక్తస్రావం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎవరు కూడా చంద్రాష్టమం ఉన్నప్పుడు ఈ ఆపరేషన్లు చేయించుకోకూడదు. మిథునం, ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో బాధపడుతూ ఉంటారు. ఉదరకోశ సంబంధమైన అనారోగ్యం ఉంటుంది. మంగళ బుధవారాలు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రయాణాలు కూడా చేయవద్దు. కర్కాటకం, వివాహం కాని వారికి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత శుభకార్యాలు వీళ్ళు నెరవేరుస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి ఈ వారం పెళ్లికి అనుకూలత ఏర్పడుతుంది. సోమవారం, గురువారం, శుక్రవారం కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. సింహం, ఈ వారం ఆలోచనల్లో తీవ్రత ఉంటుంది. ఇంట్లో కోపతాపాలు, కలతలు ఉంటాయి. అయినా అన్నిటినీ అధిగమిస్తారు. కన్య, మాటను అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే పెద్దల కోపానికి గురి కావలసి ఉంటుంది. దానివల్ల మనస్తాపాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మాటను కొంచెం అదుపులో ఉంచుకుంటే మంచిది. తుల, ఈ వారం గృహప్రాప్తి, వాహన ప్రాప్తి, వివాహం కాని వారికి కొంత కృషి చేస్తే ఉద్యోగం ఫలించేటువంటి అవకాశాలు చాలా కనపడుతూ ఉన్నాయి. ఇక మనకి వృశ్చిక రాశి. వృశ్చికం వారు అధికారంతో అన్ని పనులు సాధించుకోవాలి అనుకుంటారు. అదేవిధంగా సాధించుకుంటారు కూడా. కుటుంబంలో చిన్ని చికాకులు కూడా ఉంటాయి. అయితే ఓపికగా కొంత సహనం వహించి వీళ్ళు పనులు నెరవేర్చుకోవాలి. ధనుస్సు, వీరికి శిరోవేదన ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉన్నా అభివృద్ధి కూడా ఉంటుంది. మానసిక ఆందోళన కూడా ఉంటుంది. అందుకని మనస్సు ప్రశాంతపడడం కోసం అని చెప్పేసి రామాయణ పారాయణం కానీ, దేవాలయ దర్శనం కానీ వీళ్ళు చేస్తే చాలా మంచిది. మకరం, వృత్తిపరంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ వారం ప్రయాణాలు చేయవద్దు. కుంభం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల్లో ఉన్నవారికి భాగస్వాముల నుండి నిందారోపణలు, అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీనం, వీరికి ఈరోజు మానసిక ఆందోళన ఉంటుంది. ఈరోజు నిర్ణయాలేవి తీసుకోకూడదు. అష్టమ శని వలన పనుల్లో ఆటంకాలు, ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. శని జపం చేయించుకోవాలి. రుద్రాభిషేకం చేయించాలి జన్మ నక్షత్రం రోజు. అదేవిధంగా ప్రతి శనివారం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయటం, శనికి దీపం పెట్టడం వల్ల వీళ్ళకి ఉపశమనం లభిస్తుంది. సో వాస్తు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇంకోటి మాట్లాడుకుందాము. మరి రెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళకు కూడా వాస్తుని చూసుకుని ఆ రెంట్ హౌస్ లో చేరడం మంచిదే అంటారా? అంతే కదా. ఎవరి దిక్కుకు బాగుంటుందో తెలుసుకుని వాళ్ళకి సరిపోయినటువంటి దిక్కులో వాళ్ళకి గుమ్మాలు ఉండేలాగా, సింహద్వారం ప్రవేశం ఉండేలాగా చూసుకుని వాళ్ళు చేరితే వాళ్ళకి కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకోవాలంటే ఏ మంత్రం చదవాలమ్మా? ఇల్లు కట్టుకోవాలి అంటే, ఇల్లు ఏర్పడాలి అంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక, ఇది లలితా సహస్రనామంలో ఉంది. చింతామణి అంటే అమ్మవారు మణిద్వీపంలో చింతామణిలో ఉంటుందట. చింతామణి గృహంలో ఉంటుంది ఆవిడ. అయితే ఆవిడ ఉండేటువంటి ఇంటికి ఉండేటువంటి మణులన్నీ కూడా చింతామణులు. అంటే ఆ మణుల్ని తలుచుకుంటేనే అందరికీ చింతలు తీరిపోతాయిట. మరి ఆ గృహంలో ఉండేటువంటి అమ్మవారిని తలుచుకుంటే ఇక చెప్పేదేమీ లేదు. అందుకని ఎవ్వరూ ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి. కట్టుకోవడం ఒక్కటే కాదు, ఇంట్లో మానసిక చింతలు ఉన్నా, ఇంటి వలన మనకి చింతలు ఉన్నా కూడా ఈ మంత్రాన్ని అహర్నిశలు జపించుకోవటం వల్ల వాళ్ళకి ఇంటి గురించిన చింతలు, ఇంట్లో ఉన్నటువంటి చింతలన్నీ కూడా తీరిపోతాయి. అమ్మ, ఇప్పుడు అద్దెంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా దోషం చేయకుండా పని ఏదైనా చేశారు అంటే ఆ దోషం బోనస్ కూడా అంటుతుందంటారా? మరి ఇది చాలా మంచి ప్రశ్న. అద్దె ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే ఎక్కువ అద్దె ఇచ్చే వాళ్ళకి ఇవ్వడానికి చాలా మంది ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాస్తు దోషాలు కలగకుండా, అంటే ఇంట్లో వాస్తు దోషాలంటే ఆ ఇంట్లో ఏడుపులు, అరుపులు, జీవహింసలు,
చేయకూడనటువంటి కొన్ని అధర్మమైనటువంటి పనులు ఆ ఇంట్లో చేశారనుకోండి, అంటే నేరాలు లాంటివి చేశారనుకోండి, వాళ్ళు చేసినటువంటి పాపంలో ఒక 5వ వంతో 10వ వంతో ఆ యజమానికి కూడా పోతుందిట. ఆ వాస్తుకి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తులో కూడా దోషాలు ఏర్పడతాయి. అందుకని ఏమిటంటే మంచిగా ఉండేటువంటి వాళ్ళకే ఇళ్లను ఇవ్వాలి తప్ప, చూడకుండా ఇంటిని ఇవ్వటం వల్ల దాని దోషాన్ని కూడా అక్కడ వాళ్ళు, అంటే ఉన్నవాళ్ళు చేసేటువంటి దోషాల్ని కూడా, దాని ప్రభావాన్ని యజమాని కూడా అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇళ్ళు అతికిచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరన్నా సరే ఇప్పుడు ఇటువంటి చెడు పనన్నా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి అమ్మా, మరి ఆ ఇల్లు మళ్ళీ వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? వెంటనే ఇచ్చేస్తే మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అన్నా ఫేస్ చేయాల్సి ఉంటుందా? ప్రాబ్లం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక ఇంట్లో వాస్తు దోషం అంటే చాలా మంది అనుకుంటారు, ఎవరైనా చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత మేము వెళ్ళొచ్చా అని. చనిపోతే ఏమిటంటే ఆ జాతకాన్ని బట్టి, పోయినటువంటి తిథి నక్షత్రాన్ని బట్టి ఎన్ని రోజులు ఆ ఇంటిని వదిలేయాలి అని చెప్తారు. దాన్ని వదిలేసి ఆ తర్వాత సున్నం వేయించుకొని అక్కడ మనం శుద్ధి పుణ్యావచనం శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల పెద్ద దోషం లేదు. కానీ ఆ ఇంట్లో హత్యలు జరగటం, నేరాలు జరగటం, స్త్రీ పురుషులు చేయకూడనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి పనులు చేయటం, జీవహింస చేయటం, ఎప్పుడు కూడా ఇంట్లో ఏడుస్తూ ఉండటం, ఇలాంటి దోషాలు, అన్యాయాలు వాళ్ళ వలన, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వలన ఎవరికైనా కూడా హాని జరిగి జీవితాల్ని కోల్పోయేటువంటి అవకాశాలు, అలా దారుణమైనటువంటి పనులు చేశారనుకోండి, ఆ వాస్తుకి తర్వాత ఆ యజమానికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. కొన్ని చోట్ల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి గృహశాంతి వాస్తు ప్రకారం చేయించి ఆ తర్వాత మాత్రమే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఓకే అమ్మా, ఇంక ఇవాళ సమయం కూడా అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం అమ్మా. అలాగే.